ఆత్మశుద్ధి లేని యాచారమదియేలా భాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ సనాతని వేషం వేసినంత మాత్రాన హైందవ ధర్మ పరిరక్షకులవుతారా? శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు అంటూ ఆరోపణలు చేసినంత మాత్రాన వైకుంఠవాసి భక్తుడవుతారా? ఇలాంటి వారి పాలనలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లుతుందా? హైందవ ధర్మం దశ దిశలా శోభిల్లుతుందా? సింపుల్గా ఒక్క విషయం చెప్పనా? మొన్ననే కదా కొత్తగా సనాతని వేషం కట్టింది, గుడిమెట్లు కడిగి ముని పొంగవుడిలా ఫోజు పెట్టింది. మరి పవిత్ర కాశీనాయన క్షేత్రంలో అటవీ అధికారులు అక్కడి నిర్మాణాలను కూల్చివేస్తే ఏమైపోయారు మన సనాతని? బూట్లు వేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనే పరమ పవిత్ర భక్తాగ్రేసరులైన మన సీఎం గారు నోరు తెరిచి మాట్లాడరే? ప్రభుత్వమే ఉత్తర్వులిచ్చి కూల్చివేస్తే నిజంగా వీళ్ళు హైందవ ధర్మ పరిరక్షకులేనా అన్న అనుమానం కలుగుతోంది. డీసీఎంగా అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, హైందవ ధర్మాన్ని భుజాన మోస్తున్న సనాతని కూడా. అలాంటి వ్యక్తి పాలనలో ఆలయాల కూల్చివేతలేంటి? పైగా అటవీ శాఖ అధికారులు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తుంటే మన సనాతని వేషధారి ఎందుకు స్పందించరు? చంద్రబాబు గారు ఎలానూ స్పందించరు. విజయవాడలో 40 దేవాలయాలను ఏకకాలంలో కూల్చేసిన వారి నుంచి మనం ఏం ఆశించగలం? కూల్చేసిన విగ్రహాలను మున్సిపాలిటీ బండిలో తరలించిన వారిని ఏమని నిలదీయగలం? దేవుడంటే భయం భక్తి ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన హిందూ ధర్మంపైన జరుగుతున్న దాడులు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.